ఓం మహాగణాధిపతి నమ. ఓం ఐం సరస్వతి నమ. శివాయ గురువే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ రోజున మనమంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోచార రీత్యా కేతు యొక్క ప్రభావం అంతా కూడా మే నెల మాసం ఈ యొక్క 18వ తారీఖు నుంచి కేతు యొక్క సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం, రాహు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం మే నెల 18వ తారీఖు తర్వాత ఆ రోజునే అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. కావున ప్రధానంగా ఈ రోజున మనం ఏం తెలుసుకుంటున్నామంటే విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసంలో అంతా కూడా కేతు గ్రహ మార్పు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, కేతు గ్రహ దోష నివారణం అంతా కూడా చేసుకుంటే విపరీత రాజయోగము, అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి, పుణ్యప్రాప్తి కలగడానికి, రాజయోగం కలగడానికి, ధనయోగాలు కలగడానికి కేతు అంతా కూడా మనకి ఏ రకంగా గ్రహం అంతా కూడా దోష నివారణ చేసుకుంటే ధనాదాయాలు పెరుగుతాయి, అధికమైన ఉన్నత స్థితి కలుగుతుంది, విపరీత రాజయోగంతో అష్టేషు ప్రాప్తి కలగడానికి, లక్ష్మీ కుబేర యోగం కలగడానికి ఆస్కారం ఉంటుందో తెలుసుకుంటున్నాం. ప్రధానంగా చూసుకుంటే కేతు గ్రహ వివరాలు చూసుకుంటే కనుక కేతు గ్రహం అంతా కూడా ఈ యొక్క సర్పజాతికి చెందిన గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా సూర్య చంద్రులంతా కూడా మర్దనం చేసే శక్తివంతమైన గ్రహం, ఉగ్ర గ్రహాలు అని చెప్పడం జరుగుతుంది. రాహుకేతులంతా కూడా ఛాయాగ్రహాలు అని చెప్పడం జరుగుతుంది. ఛాయాగ్రహాలంతా కూడా 18 నెలల పాటు ప్రధానంగా ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారాలంటే కనుక అపసవ్య దిశలో అంతా కూడా తిరుగుతుంటాయి. ఇవంతా కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంటాయి. కావున ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా వీరిచ్చేది విపరీత రాజయోగాలు, విపరీత ఫలితాలంతా కూడా ఇస్తుంటారు. ఉగ్ర గ్రహాలని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రధానంగా కేతు గ్రహం అనేది మోక్ష జ్ఞానమైన ప్రసాదించే గ్రహం, మోక్ష జ్ఞానాన్ని ప్రసాదించే గ్రహం, పుణ్యప్రదమైన ప్రసాదించే గ్రహం, మంత్రసిద్ధికి మంత్ర సాధనకి యోగకరమైన గ్రహం అని చెప్పడం జరుగుతుంది. దైవ చింతన, దేవుడి మీద భక్తి ఇచ్చే గ్రహం అని చెప్పడం జరుగుతుంది. దేవుడి మీద అంతా కూడా భగవంతుడి మీద ఈ యొక్క భారం వేసుకొని జీవన విధానం చేసుకుంటుంటారు. చాలా మందికి కూడా విపరీతంగా భక్తి భావం అనేది ఉంటుంది. పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాలు కానీ, దానాధర్మాలు చేసుకోవడం కానీ, యజ్ఞాది కృతుల్లో పాల్గొనడం కానీ, యాగాలు చేయడం కానీ, విపరీత యాగాలని కూడా చేయడం కానీ, పుణ్యకరమైన యాగాలు చేయడం కానీ, యాగాలు చేసే ఆలోచన రావాలన్నా కానీ కేతు అనుగ్రహం కావాలట. దేవత ఆరాధన, అమ్మవారి ఆరాధన అంతా కూడా చేయాలని చెప్పేసి అంటే కనుక కేతు అనుగ్రహం ఉండాలట. ఎవరైతే కేతు అనుగ్రహం వల్ల పుణ్య కార్యక్రమాలు, పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా చేసుకుంటూ ఉంటారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని స్థానాల్లో కేతు యొక్క సంచారం జరిగితే కనుక ఆ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం ఇస్తుంది. మరియు విదేశంలో స్థిరత్వం కలగడానికి కేతుడు అనుగ్రహం ఉంటే కనుక మంచి ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క చిత్రవర్ణం, చిత్ర రూపం అని చెప్పేసి అంటారు. ఈ యొక్క కేతు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే చిత్రవర్ణానికి అధిష్టాన దేవతగా ఉంటాడు. చిత్రగుప్తుడు అంతా కూడా అధిష్టాన దేవతగా, బ్రహ్మ అంతా కూడా అధిష్టాన దేవతగా ఉంటారు. ఈ యొక్క అధిష్టాన దేవతగా ఉంటారు. కావున ప్రధానంగా గణపతి ఆరాధన ఎవరైతే చేస్తూ ఉంటారో గణపతికి అంతా కూడా మోదకాలు, ఉండ్రాళ్లతోటి నివేదన చేస్తుంటారు. కేతుగ్రహ అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది. జాతకరీత్యా, గోచారరీత్యా కేతుగ్రహం కనుక దుస్థానాల్లో ఉంటే కనుక సకల గ్రహదోష నివారణ జరిగి ఐశ్వర్య ప్రాప్తి, ఆరోగ్యమైన జీవితం, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున కేతుగ్రహం అంతా కూడా ఆయుష్ కారకుడు అవుతాడు. ప్రధానంగా చూసుకుంటే మోక్ష కారకుడు అవుతాడు, రోగ కారకుడు కూడా అవుతాడు. కావున కేతుగ్రహం అంతా కూడా ఛాయాగ్రహం. కావున ఏ రాశిలో కేతుగ్రహం అంతా కూడా సంచారం చేస్తుందో ఆ రాశ్యాధిపతి యొక్క ఫలితాలు ఇస్తుంది. కేతుగ్రహం యొక్క ఫలితాలు కూడా ఇస్తుంటారు. 50% రాశ్యాధిపతి, 50% కేతుగ్రహం యొక్క ఫలితాలంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మోక్ష జ్ఞానానికి సాధనగా ఉంటుంది. కావున పుణ్య కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక యజ్ఞాది క్రియలు కానీ, గోమాత సేవ చేయడం కానీ, అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ, ఎవరికైనా జల సమర్పణ అంతా కూడా చేయడం అంటే చలివేంద్రం లాంటి పెట్టడం కానీ, ఇటువంటి అన్నదానం కానీ, విద్యాదానం కానీ చేసే వాళ్ళకి, పుణ్య కార్యక్రమాలు ఆచరించుకునే వాళ్ళకి అఖండమైన రాజయోగం కలుగుతుంది. కేతుగ్రహం వల్ల దేవుడి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. కావున ఈ ఫలితాలు అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి, కేతుగ్రహం అంతా కూడా సింహరాశిలో సంచారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే మిథున రాశులు అంతా కూడా బృహస్పతి సంచారం మే నెల 15వ తారీఖు రోజున జరుగుతుంది. కావున రాజయోగానికి కారణమవుతుంది. బృహస్పతి అంతా కూడా ఎప్పుడైతే అక్టోబర్ 18వ తారీఖున రాశిలో సంచారం చేస్తారో విపరీత రాజయోగానికి కారణమవుతుంది. కేతు ఇక్కడంతా కూడా 18 నెలల పాటు సింహరాశిలో సంచారం చేయడం,
రాజయోగానికి కారణమవుతుంది. ఇక్కడంతా కూడా ప్రధానమైన గ్రహాలంతా కూడా విపరీత రాజయోగానికి కారణమవుతుంది. కావున ప్రధానంగా శనీశ్వరుడికి ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం, కేతు దోష నివారణకంతా కూడా గణపతి ఆరాధన శ్రేష్టంగా చేసుకోవడం, గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు నివేదనం చేసి ఉండ్రాళ్ళతో గణపతికి అంతా హోమాది కార్యక్రమాలను ఆచరించుకోవడం కానీ, మామిడి పళ్ళతోటి హోమం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగానికి కారణమవుతుంది. వ్యాపారంలో విస్తారం చేసుకోవడానికి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. ఈ యొక్క కేతు కానీ రాహు కానీ ఆయుష్ కారకుడు కావున్న అల్పాయుష దోషం కానీ ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణం జరగడానికి, ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే అపముచ్చు దోషాల నివారణ జరగడానికి శివారాధన శ్రేయస్కరంగా ఉంటుంది. భస్మ అభిషేకం చేసుకోవడం వల్ల, ఈ యొక్క ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేసుకోవడం వల్ల దీర్ఘ ఆయుష్ యోగకరంగా ఉంటుంది. సంపూర్ణమైన పూర్ణ ఆయుష్ లభిస్తూ ఉంటుంది. తద్వారా మీకంతా కూడా సంపూర్ణమైన ఆరోగ్యవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రశాంతమైన ఆరోగ్యంతో జీవించడానికి ప్రతినిత్యం కూడా అరుణాచలేశ్వరంలో అభిషేకం చేయించుకోండి. అరుణాచలేశ్వరంలో స్వామివారికి అంతా కూడా గిరి ప్రదక్షిణ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో అంతా కూడా కాశీ దర్శనం మాత్రం చేతని సకల పాపాలంతా కూడా నివారణ జరుగుతుంది. కావున ఈ యొక్క కాశీ క్షేత్రాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మే నెల 15వ తారీఖు నుంచి సరస్వతి పుష్కరాలంతా కూడా సంభవిస్తున్నాయి. కావున మే నెల 15వ తారీఖు నుంచి సరస్వతి పుష్కరాల్లో పుణ్యనిధి స్థానం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి, త్రివేణి సంగమంలో పుణ్యస్థానాలు ఆచరించిన వాళ్ళకి సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ కర్కాటక రాశి వాళ్ళకి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. కూష్మాండ దానాన్ని దానం చేయాలి. వేద బ్రాహ్మణత్వంతో ప్రధానంగా సర్పసూక్త పారాయణం కానీ, దుర్గా సప్తశతి పారాయణం కానీ చేసుకోవడం వల్ల, ఓం దుమ్ దుర్గాయే నమః నామాన్ని జపం చేసుకోవడం వల్ల కూడా సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. దుర్గాం దుర్గతి నాశినీం అనంత పుణ్యప్రదాయిని అని చెప్పేసి నామం ఉంటుంది. సర్వ దుర్గాలు అంతా కూడా నాశనం చేసుకునేది అమ్మవారంతా కూడా శక్తి స్వరూపునిగా, పరాశక్తి స్వరూపినిగా ఉంటుంది. కావున మహాశక్తి స్వరూపిణి అనే దుర్గామాత ఆరాధన చేసుకోవడం వల్ల, దుర్గామాత దేవాలయంలో ఈ యొక్క కుంకుమార్చన కానీ, ఖడ్గమాల విధానంగా, శ్రీసూక్త విధానంగా, దుర్గా సూక్త విధానంగా అంతా కూడా కుంకుమార్చన చేయించుకోవడం, నిమ్మకాయల దీపం అంతా కూడా వెలిగించడం, రాహుకాల దీపాలంతా కూడా వెలిగించడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. జన్మజాతకంలో కనుక మీకు రాహుకేతులు కనుక దుస్థానంలో ఉండేసి ఈ యొక్క వాహన ప్రమాదానికి కారణమవుతుంటే కనుక ప్రధానంగా మీ జాతకరీత్యా ఏ జాతకానికి ఏ వాహనం రంగు శ్రేయస్కరంగా ఉంటుందో అది తెలుసుకొని, వేద బ్రాహ్మణత్వంతో తెలుసుకొని నేను ప్రయాణం చేసుకుంటే కనుక వాహన ప్రమాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం అంతా కూడా సాఫీగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీ వాహనంలో ప్రధానంగా ఆంజనేయ స్వామి విగ్రహం లాంటిది కానీ, గణపతి విగ్రహం లాంటిది కానీ పెట్టుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు ఈ యొక్క అమ్మవారి మంత్రపూర్వకంగా ఉండే లలిత సహస్రనామం కానీ, మహాలక్ష్మి సహస్రనామాలు కానీ ఇటువంటి చదువుతూ ఉండడం వల్ల సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం కూడా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కేతు జపం అనేది ఆచరించుకోవడం, నవగ్రహాల్లో ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడికి జపాలు చేసుకోవడం, బృహస్పతికి ప్రీతికరంగా జపాలు ఆచరించడం, చంద్రుడికి ప్రీతికరంగా జపాలు దానాలు చేసుకోవడం వల్ల కూడా, కేతుకి ప్రీతికరంగా ఉలవలు దానం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగానికి కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే సినీ రంగుల్లో వాళ్ళు రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగంతో ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మేము చేసే లక్ష్మీ కుబేర హోమాది కార్యక్రమంలో పాల్గొనండి, రాజశ్యామల హోమాల్లో పాల్గొనండి. తద్వారా అష్టైశ్వర ప్రాప్తి కోసం మీకంతా కూడా యజ్ఞాతికర్తలు చేసి సర్వగ్రహ దోష నివారణ జరిగేటట్టు పూజలు చేయిస్తాం. వేద బ్రాహ్మణత్వంతో మీరంతా కూడా యజ్ఞాతికర్తలు చేయించుకోవడం వల్ల సర్వగ్రహ దోష నివారణ శీఘ్రంగా జరిగి అఖండమైన రాజయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీక్షకులకు అంతా కూడా ఈ యొక్క పరిష్కారం అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.